సో రీసెంట్గా దుబ్బాక ఎలక్షన్స్ రఘునందన్ గారు విన్ అయ్యారు. సో దాని వెనకాల కసరత్తు బాగా జరిగింది అండ్ సెంట్రల్ నుంచి బాగా సపోర్ట్ మీకు వచ్చింది. సెంట్రల్ నుంచి అనేది ఏం కాదండి. అంటే పాపం రఘునందన్ మంచోడు, ఓకే మంచి ఇంటెలెక్చువల్. ఓకే ఏ టీవీ డిస్కషన్స్ అయినా కూడా దాని దగ్గర సబ్జెక్ట్ ఉన్నవాడు, లాయర్. ఓకే ఒక పక్క అది నన్ను అన్నయ్య అని నన్ను చాలా గౌరవిస్తాడు. రెండు అసలు నాకు బీజేపీలో ఎంట్రీయే నన్ను 9 స్టేట్లలో ప్రచారం చేయించారు. ఓ ముందు నన్ను కండిషన్ ఏం పెట్టారంటే పార్టీ జనరल आपका बारे में सुना है, आप अच्छा लीडर है, आप 2 स्टेट्स में काम करना అని కండిషన్ అమిత్ షా గారు. ఓఎస్ఆర్ అని ఫస్ట్ ఎలక్షన్స్లో ఆడ 2 మీటింగ్లు అట్లా పోవాల్సి వచ్చేది. ఓహో అనుకున్నా, కానీ ఒరిస్సా పోవాల్సి వచ్చింది. అక్కడ నాకు జనము నా కథ చూశారు. ఊరిని ఆ నుంచి బాంబే, ఢిల్లీ ఇవన్నీ అయినాక ఇక 9 రాష్ట్రాలు తిప్పారు నన్ను. 9 రాష్ట్రాల్లో 9 మంది ఎంపీలకు, ఒక్కొక్క ఎంపీకి 7 కాన్స్టిట్యున్సీలు కదండి. 9 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే 7 ఎంపీలు గెలిచారు. మళ్ళీ మెట్ల బాబు మోహన్ వల్లనే గెలిచినాం అన్నట్టు. ఖడ్గపూర్ ఎంపీ 90,000 మెజార్టీ, కరీంనగర్ ఎంపీ 90,000 మెజార్టీ. అట్లా కేసీఆర్ కూతురు ఓడిపోయింది, కొడుకు ఓడిపోయాడు. కొడుకు ఇన్ఛార్జి కరీంనగర్కి, మంత్రి. కేసీఆర్ పుట్టిండు, కేసీఆర్ గారి వైఫ్ మా అక్క కేటీఆర్ వైఫ్. ఆయన సెంటిమెంట్ కరీంనగర్. అక్కడ ఎంపీ 90,000 మెజార్టీతో ఓడిపోవడం అంటే చిన్న విషయం కాదు. అట్లా నన్ను మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ కూడా నన్ను తీసిపోయి ఢిల్లీలో పెట్టి మొత్తం తెలుగు ఎక్కడ ఉంటే అక్కడికి నాకు మంచి పేరు వచ్చింది. అంటే ఇంత క్రేజీ బాయ్ ఎంత అనుకున్నారు. అట్లా దుబ్బాక మరి ఈ స్టేట్లో జరిగేది కదా, మేము అంతే అనుకున్నాం తప్ప. అయితే మాకు అడ్వాంటేజ్ ఎట్లా వచ్చిందంటే, అందరూ నేను మంత్రిగా ఎమ్మెల్యేగా తిరిగిన కాన్స్టిట్యున్సీ ముత్యంరెడ్డి గారని ఉండేది, ఇంతకుముందు మంత్రిగా ఉండేది, కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళ ఫాదరు. నేను మినిస్టర్గా కూడా ఆ కాన్స్టిట్యున్సీలో తిరిగేది. కానీ కేసీఆర్ గారు చేసే తప్పులు, హరీష్ రావు చేసే తప్పులు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలు మాత్రమే డెవలప్ చేసుకుంటూ దీన్ని పట్టించుకోకపోవడం. ఇక్కడ కొంతమంది రైతులు అగ్గిన మల్లన్న సాగర్ ప్రాబ్లం ఒకటి ఉంది. అక్కడ 12 గ్రామాలు ముంపుకు గురైపోయినాయి. 12 గ్రామాల రైతులు బిచ్చగాళ్ళు అయిపోయారు. వాళ్ళకు రూపాయి ఇవ్వలేదు, జైల్లో పెట్టించారు, పోలీసులతో కొట్టించారు. ఇదంతా దొరికింది నాకు. ఇక నేను పెట్ట కథలు చెప్తూ చక్కగా చెప్తుంటే బాగా మైండ్కి ఎక్కింది. నిరుద్యోగులకు సంబంధించి, వాళ్ళ నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఈ సబ్జెక్టు మాకు ఆయుధంలాగా పనిచేసింది. ఎప్పుడైనా అర్థమయ్యేటట్టు చెప్పితే మోల్డ్ అవుతారు అవతలోడు. మాకు అట్లా దొరికింది ఛాన్స్. అది కాక రఘునందన్ కాకుండా సబ్జెక్ట్ ఉన్నాడు కాబట్టి ముందు నుంచే తిరిగి చెప్పడం. ఇక నేను ఎంటర్ అయిన కాడ నుంచి కథ మారింది. నిజమే, నేను ఎంటర్ అయిన కాడ నుంచి కథ మారింది. జోస్కొచ్చారు, యూత్ మొత్తం డైవర్ట్ అయిపోయారు. ఇక నేను చెప్పేది చెప్తుంటే ఇక అసలు నా స్పీచ్లు బాగా క్లిక్ అయినాయి. నిజంగా నాకే నవ్వుకుని ఉంటున్నా, అరే ఇది ఎట్లా వచ్చింది నాకు. నేను జనరల్గా చదువుకోను లేకపోతే ఏదో వినే అట్లా ఉండదు. నేను జనరల్గా మాట్లాడుతుంటాను అంతే. అదే భలే క్లిక్ అయింది. కొన్ని డబుల్ బెడ్రూమ్లు అటక్క వచ్చినాయా మీకు? మరి డబుల్ బెడ్రూములు ఇక చూసుకో, 2 బాత్రూమ్లు ఉంటాయి, 2 బెడ్లు ఉంటాయి, హాల్ ఉంటుంది. అత్త ఇటుపోతాడు వాళ్ళు అట్ట వారు ఎన్ని వచ్చినాయి అక్క అని అంటుంటే ఒకటే నవ్వుడు కదా. అట్లా ఈ ఉద్యోగులు ఇవన్నీ చెప్తుంటే బాగా అంటే బాగా కరెక్టే కదా అక్క. చూసినా మీ రోడ్లు సిద్దిపెట్టట్టున్నాయి. 4 లైన్ల రోడ్లు ఉంటాయి ఆడ, 6 లైన్ల రోడ్లు ఉంటాయి.
రెండు రింగ్ రోడ్లు ఉంటాయి ఒక ఊరికి గింతంత ఊరు. మీ ఊరికంటే చిన్నవి. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కానీ, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కానీ, ఈ కాన్స్టిట్యున్సీ కంటే చిన్నది. అలాంటిది 4 మండలాలు సిద్దిపేట, 8 మండలాలు ఇక్కడ, అది 5 మండలాలు. ఇట్లా చెప్పి ఆడ ఇన్ని రోడ్లు, దవాఖానలు ఆడికే వస్తాయి, రైలు బండ్లు కూడా ఆడికే వస్తాయి, రోడ్లు అని చెప్పుతుంటే నిజమే కదా అనే దాంట్లో పడిపోయారు. రైతులకు సంబంధించింది కానీ అదన్నీ బాగా, ఇది ఫ్యాక్ట్ అండి. ఈ రోజున మేము చెప్పిన ప్రతిదానికి కూడా ఒక్క కాన్స్టిట్యున్సీలోనే అగ్రెసివ్గా లేరండి ప్రజలు. రాష్ట్రం అంతా అంతే ఉన్నారు. రాష్ట్రంలో రైతులంతా అంతే ఉన్నారు. మలమల అసలు మామూలు కాదు. ఇప్పుడు ఎప్పుడే నేను చెప్పిన పంటే పెట్టాలా, పత్తి పెట్టడానికి వీల్లేదు అంటే నువ్వు ఎప్పుడు కొన్ని చేన్లు ఉంటాయండి. ఇప్పుడు నాకు కూడా కొన్ని చేన్లు ఉండేది. మాకు జొన్న చేను అని ఒకటి ఉండేదండి. అందులో జొన్నలే వేస్తారు. ఇది మన ఉలవ చేను అని ఒకటి ఉండేదండి. దాంట్లో ఎప్పుడు ఉలవలే. ఎందుకు వేస్తారు నాన్న, నాకు తినడానికి ఇది, నాకు ఈ తినబుద్ధి కాదనేవాడిని నేను. శనగ చెట్లు వేయచ్చు కదా, అంటే శనగ పంట వేయచ్చు కదా, ఇట్లా అడిగేది నేను. అట్లా ఒక రైతు మొన్న ఏడుస్తున్నాడు, నేను ఎప్పుడు పత్తి పెట్టుకుంటాను, పెట్టకుండా చేసిండ్రు. మొక్కజొన్న ఇట్ అయిపోయింది, ఏదో ఏడుస్తున్నాడు ఒక రైతు. ఇంకొక రైతు హాయిగా పత్తి వేసుకున్నాను నేను, వద్దనే అని ఒకడు. నేను పత్తి వద్దు అంటే నన్ను పత్తి వేయమన్నారని ఒక రైతు. సన్నబియ్యం వద్దు అంటే సన్నబియ్యమే పెట్టమని అని. ఇప్పుడు సన్నబియ్యం మొత్తం గింజలు, అంటే అది కంకులకు గింజలు కూడా కాలేదండి పాపం. వరి గడ్డిలాగా పెరిగింది, అది కంకులు వేయలేదు. అట్లా అందరినేమో సన్నబియ్యం వేయండి అని ఆయన మాత్రం ఫామ్ హౌస్లో దొడ్డు బియ్యం వేసుకున్నాడు. ఏంటంటే మాకు కలెక్టర్ చెప్పినట్ల నన్ను దొడ్డి వేయమన్నాడు. ఆయనకేమో మంచి రేటు వచ్చింది, ప్రజలందరి వరి ఎండిపోయిందండి. తెలంగాణలో ఎంతమంది రైతులు పత్తి వేశారో పోయినాయి వర్షాలకి. ఎంతమంది సన్నబియ్యం వేశారో మొత్తం పోయినాయి. కాలబెట్టుకున్నారు, టీవీలలో రోజు చూస్తూనే ఉన్నాం మనం. అట్లా రైతులు హ్యాపీగా లేరు, విద్యార్థులు హ్యాపీగా లేరు, నిరుద్యోగులు హ్యాపీగా లేరు. వీళ్ళందరూ ఇప్పుడు అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఇక నిన్నటి ఎలక్షన్ అటు జరిగిందో రాష్ట్రం మొత్తం అటు జరుగుతుంది. ఇప్పుడు పెడితే గుండెలు ఎదురునాయి అది చూసి. 100 కోట్లు ఖర్చు పెడతారండి గత బై ఎలక్షన్కి. వాళ్ళ సెంటిమెంట్ అని భార్యకి టికెట్ ఇచ్చి, అది కూడా మాకు అడ్వాంటేజ్ అయింది. 5వ తరగతి ఆమెకు టికెట్. ఒక స్టూడెంట్ మాట్లాడిండండి, నేను ఎంకామ్ చదువుతున్నా, ఆమె 5వ తరగతి ఆమె వచ్చి నా మీద రూలింగ్ చేస్తుందా, ఆమెకి వేయాలన్న ఓటు 5వ తరగతికి, ఏం తెలుసని ఆమెకి, ఇట్లా మాట్లాడుతున్నారు స్టూడెంట్స్. సో యూత్ మొత్తం యాంటీ అయిపోయారు. మామూలు యాంటీ కాదు అసలు. ఇక మన ఉన్నాయి కదా కథగా, అసలు చాలా గమ్మత్తుగా డైవర్ట్ అయ్యారు. ఫస్ట్ డే ఆన్వర్డ్స్, నా ఫస్ట్ స్పీచే భలే పోయింది అసలు. నేను అక్కడ స్పీచ్ ఇస్తున్నంత లోపలనే 5-6 వేల మంది చూశారట నా స్పీచ్ లైవ్. నేనే వండర్ అయిపోయాను అది చెప్తుంటే. V6 మన వివేక్ గారు చెప్తున్నారు, అన్నా ఇట్లా పెడితే ఇంతమంది చూశారన్న నువ్వు మాట్లాడేలోపు అని చెప్పారు. అట్లా ఫ్యాక్ట్సే మాట్లాడేది మేము, దొంగతనం కాదు. అయితే పోలీసులను పెట్టి కేసులు పెట్టి ఇంట్లో ఇప్పుడు ఎలక్షన్ జరిగే కాడ డబ్బులు మంచితే పట్టుకోవచ్చు. మా చుట్టాలు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాద్లో పట్టుకుంటారండి. హైదరాబాద్లో ఉంటే ఇంట్లో జేబులో డబ్బులు ఉండకూడదా? ఇంట్లో డబ్బులు ఉండకూడదా? ఎలక్షన్కు హైదరాబాద్కు సంబంధం ఏంటండి? ఎలక్షన్కు హైదరాబాద్లో జరుగుతుంది ఎలక్షన్, వైజాగ్లో పట్టుకుంటారా డబ్బులు? అట్లా కూడా కేసులు పెట్టారండి.